అనంత విశ్వంలో అంతటా తానై ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళా నిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీ దేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. త్రికళా జ్ఞానం ద్వారా ఈరోజు ముఖ్యమైన త్రికళ తత్వమైన ఆ శ్రీరామచంద్రుడిని గురించి తెలుసుకోబోతున్నాం. అందరికీ రామనవమి శుభాకాంక్షలు. ఈ రామనవమి రోజే మనం ప్రతి సంవత్సరం 9 రోజుల ఉత్సవాన్ని జరుపుకుంటుంటాం. ఈ 9కున్న ప్రత్యేకత అటువంటిది. 9 ఎటు హెచ్చవేసి లెక్క పెట్టినా చివరికి 9 వస్తుంటుంది. అందుకని రాముడు శ్రీరామనవమి రోజు అవతరించాడు. రామనవమి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నమందు వస్తుంటుంది.
ఆయన జన్మించిన సమయం కూడా అటువంటిదే. క్రీస్తుకు పూర్వమే రామరాజ్యం ప్రారంభమైందని తెలుపుతుంది. శ్రీరాముడు పుట్టినది చైత్రశుద్ధ గురువారం రోజున కర్కాటక లగ్నమందు జన్మించాడు. ఆ పుట్టినరోజునే శ్రీరామనవమిగా వేడుకలు జరుపుకుంటాం. అంతేకాకుండా రావణాసురుడిని జయించి ఆయన పట్టాభిషిక్తుడైంది కూడా ఈ రోజునే. సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజునే. అందుకని ఈ 9 రోజుల రామనవమి ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటుంటాం. బెల్లము మిరియాలు పానకంగా తయారు చేసి వడపప్పు ఈ శుభ సందర్భంగా నైవేద్యంగా పెడతారు. అవి రెండు ఉష్ణతాపాన్ని తగ్గించడానికి, శరీరంలోని ఉష్ణోగ్రతని సమతుల్యం చేయడానికే. అంతేకాకుండా ఈ రామనవమి రోజున వసంతోత్సవంతో రంగునీళ్లు చల్లుకుంటూ దేవుడిని ఊరేగిస్తూ ఆనందంగా ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. రామరాజ్యం సకల సిరి సంపదలను ఇచ్చి ప్రజలని ఆనంద డోలికల్లో ముంచెత్తింది. అందుకే రామరాజ్యం మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని త్రేతాయుగం నుండి ఈనాటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నాం. గాంధీజీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అటువంటి రామరాజ్యం మళ్ళీ రావాలని కలలు కన్నాడు. ఆ రాముడు ప్రజలపై చూపిన ప్రేమ అటువంటిది. ప్రజలపైనే కాదు, సోదరులపైన కూడా ప్రేమ అటువంటిదే. ఏకపత్నీవ్రతుడై భార్యపైన చూపించిన ప్రేమ కూడా అటువంటిది. నమ్మిన బంటు అయిన హనుమంతుడిపై చూపిన ప్రేమ కూడా అటువంటిదే. రామనవమి సూర్యోదయం రోజునే ప్రారంభిస్తారు. సూర్యుడిని మొట్టమొదట ఆరాధిస్తారు. ఎందుకంటే సూర్యుడు సూర్యవంశానికి అధిదేవత. రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఆ సమయాన సూర్యారాధన చేసి శ్రీరాముణ్ణి ఆరాధించి సాయంత్రం వరకు వేడుకగా ఆ పండుగను జరుపుకుంటుంటారు. రామనవమి వేసవి కాలంలోనే ప్రారంభమవుతుంది. సూర్యుడు ఉత్తరార్ధం భూమికి చేరువుగా వస్తాడు. సూర్య వంశస్థులకి సూర్యుడు ఆరాధ్యుడు. సూర్యవంశము వారు దిలీపు చక్రవర్తి, రఘు చక్రవర్తి వీరి ఇచ్చిన మాట కోసం ఆడి తప్పరు. మాటపై నిలబడి ఒక మాట, ఒక పత్ని, ఒక బాణం అని తత్వముతో మెలిగినవారు. శ్రీరాముడు ఆ రఘు చక్రవర్తి మాటపై ఏ విధంగా నిలబడ్డాడో అదే విధంగా తాను నిలబడి తండ్రి పినతల్లికి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేశాడు. ఈ కాలంలో అయితే 14 ఏళ్ళు కాదు కదా, 14 గంటలు కూడా వారు తండ్రిని తిరస్కరించి తల్లిని దూషించి రకరకాల హింసలు పెడుతుంటారు. కానీ ఆ శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని త్యజించి అష్ట కష్టాలకు తలంచి అరణ్య మార్గాన సీతను కోల్పోయి వానర సైన్యంతో దశకంఠుణ్ణి జయించి ఆ తర్వాతే పట్టాభిషిక్తుడయ్యాడు. ఇచ్చిన మాట ప్రకారం విభీషణుని కూడా రాజ్య పట్టాభిషేకం చేయించి తరువాత ప్రజల మన్ననల్ని అందుకున్నాడు. అందుకని ఆయనని రఘునందనుడు, రఘువంశోత్తముడు అని కీర్తించారు. రఘువంశానికే కీర్తి తెచ్చినవాడు రాముడు. రామాయణము ఎన్ని మార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అందులోని సంకేతాలు అటువంటివి. ప్రతి పాత్ర పవిత్రమైనది, ప్రతి మాట ఆచరణీయమైనది. అందుకే అది నిత్యము స్మరణీయము, చిరస్మరణీయము, పారాయణీయమైనది, ధ్యానింపతగ్గది. ఆయనములు 2 ఉన్నాయి, ఉత్తరాయణము, దక్షిణాయనము. కానీ 3వ ఆయనము ఒకటి ఉంది, త్రికళ ఆయనములు. ఇవి ఈ త్రికళ ఆయనములో
మూడవ ఆయనం ఏంటంటే ఆయనము అంటే నడక. అటువంటి నడకని రాముడు నడిచి చూపించాడు ఆదర్శమూర్తిగా. ఆ నడకనే, ఆ గమనాన్నే ఆయనం అంటాం. సూర్యుడికి ఉత్తర దక్షిణ ఆయనాలు ఎలాగో రాముడికి ఆదర్శ ఆయనం అంటే రామ ఆయనం, రామాయణం అయింది. ఈ విధంగా ఆయనములు మూడైనాయి. ఇది విజ్ఞానపరంగా దాగిన సంకేతం. రాముడి నడక ఒక అడుగు తీసి అడుగు పెడితే సత్యం, మరో అడుగు పెడితే ధర్మం. ఈ రెండు పాదాలే అతి పవిత్రమైనవి. సత్య ధర్మాలు మిథున తత్వాలవి. రాశిపరంగా చెప్పుకుంటే మొట్టమొదటిది మేషరాశి తత్వము. ఆ మేషరాశి తత్వం ఏమిటయ్యా అంటే అనుకరించి నడవటం. సీతారాముల మూర్తుల్లో దాగిన సంకేతము 12 రాశి తత్వాలు కూడా ఉన్నాయి. లక్ష్మణుడు మేషరాశి తత్వముతో రాముడిని అనుకరించి వెళ్ళేదే మేషరాశి. రెండవది వృషభ రాశి తత్వం. తన శక్తి తానకు తెలియకున్నా ఆగ్రహం వస్తే లంకనే దహించి వేసి వచ్చే వృషభ రాశి తత్వమే హనుమంతుడు. ఇక మిథున తత్వము. మిథున రాశి శ్రీరాముడే. సీతారాముల జంట మిథున రాశి తత్వం. ఆయన తిరునామమే మిథున తత్వం. సత్య ధర్మాలే మిథున తత్వం. ఇక కర్కాటక రాశికి వస్తే చల్లని చంద్రుడి యొక్క సంకేతమే మనసే శ్రీరామచంద్రుడు. ఆయన మనసే చల్లని చంద్రుడు, కర్కాటక రాశి తత్వం. ఆ తరువాతది సింహరాశి. ఆ సింహరాశి తత్వమే సూర్యుడు అధిదేవత అయ్యాడు. సింహరాశి వారికి సూర్యుడు అధిదేవత ఏ విధంగానో రాముడికి కూడా వంశ అధిదేవత అయ్యాడు. అందువల్ల ఆయనకున్న ప్రభ, సూర్యప్రభ సూర్యరాశి తత్వం. తర్వాత వచ్చేది కన్యారాశి. పరిపూర్ణమైన కన్యామూర్తి, పరిపూర్ణమైన స్త్రీమూర్తి సీతాదేవి. ఆ మహాతల్లి కన్యారాశి తత్వానికి సంబంధించినది. కన్యారాశి తర్వాత వచ్చేదే తులారాశి. ఆయన 2 పాదములు, ఒక అడుగు ధర్మము, మరో అడుగు సత్యము. ఇవి తులారాశి తత్వము. ఆ తర్వాత వచ్చేది వృశ్చిక రాశి. ఆయన అస్త్రములు, ఒక్కొక్క బాణము వృశ్చిక రాశి తత్వము. ఒకే బాణముతో శత్రువుని సంహరించగల మహాశక్తివంతుడు ఆయన. ఆ వృశ్చిక తర్వాత వచ్చేదే ధనస్సు రాశి. ఆ ధనస్సు రాశి సంకేతమే ఆయన చేత పట్టిన విల్లు. ముఖ్యమైన ధనస్సు ఆయన చేత ధరించి దగ్గర ఉన్నది కాదు, దూరాన ఉన్న ఎటువంటి అసురతత్వాన్నైనా గురి చూసి ఏక లక్ష్యంతో, ఏక బాణముతో వధించగల శక్తి ఆయనకొక్కడికే ఉంది. ధనస్సు రాశి తర్వాత వచ్చేది మకర రాశి. తను పట్టిన పట్టు వదలకుండా వానర మూకతో మహాశక్తివంతుడైన రావణాసురుణ్ణి, మహాపండితుడైన రావణ బ్రహ్మని జయించి సీతమ్మను తీసుకొచ్చాడు. అది మకర పట్టు లాంటిది. ఆ పట్టుదల ప్రతి మనిషికి ఉండాలి. 14 ఏళ్ళు వనవాసం చేసి తండ్రికిచ్చిన మాట కోసం పట్టుదలగా ఆ మాటను నిలబెట్టుకున్నవాడే శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత రాశి కుంభరాశి. రాముడి మనసు కుంభరాశి లాంటిదే. నిండు కుంభం ఆయన. భాతృ ప్రేమకు ఓ నిండు కుండ, తండ్రి ప్రేమకు మహాకుంభం లాంటివాడు, ప్రజల ప్రేమకు ఆదర్శప్రాయుడు. ఇలా ఒక నిండు పరిపూర్ణమైన కలశతత్వము, కుంభతత్వము శ్రీరాముడు. అందుకే ఈ రోజుకు దేవుడని, శ్రీమన్నారాయణుడని పిలువబడుతున్నాడు. ఈ మకర కుంభ అంశములు దాటిన తర్వాతే మీనరాశి. మీనరాశి తత్వము జలాన్ని ఈదుకుంటూ వెళ్ళటము. అంటే ఎక్కడో లంకలో దాగిన రావణాసురుణ్ణి అందుకోవటానికి సేతువుని కూడా అవలీలగా వానర సైన్యంతో ఈదుకుంటూ వెళ్ళి
ఆ రావణాసురుణ్ణి జయించి లక్ష్మిని, సీతామహాలక్ష్మిని చేజిక్కించుకున్నాడు. అదే మీనతత్వం. ఇంతటి మహోన్నతమైన రామనవమి తత్వం గురించి ఈ ఒక్కరోజు చాలదు, చెప్పుకుంటూ పోతే రామాయణము అంతులేనిది. శ్రీరాముడు పునర్వసు నక్షత్రాన జన్మించాడు కాబట్టి పునర్వసు నక్షత్రాన్ని గురించి ఈరోజు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ముఖ్యమైన పునర్వసు నక్షత్రానికి సంబంధించిన ముగ్గుని ఇప్పుడు నేను చిత్రీకరిస్తున్నాను. ఆయన నవమి తత్వముతో ఉన్నవాడు కాబట్టి 9 సంఖ్యకు ఆధిపత్యము పరమాత్మ తత్వం అది. అటువంటి ఆధిపత్యము గల సంఖ్య ముగ్గుని ఇప్పుడు నేను చిత్రీకరిస్తున్నాను. ఓం ఔం పునర్వసుయై నమః అంటూ ఈ 9 దళములలో ఈ అక్షరాల్ని ఈ విధంగా లిఖించండి. కాడ కింద ధనుస్సుని ఇలా లిఖించి ఆ కాడ కింద ధనస్సు కింద శ్రీరామ అంటూ ధ్యానించండి. తప్పనిసరిగా పునర్వసు నక్షత్ర జాతకులకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ చిత్రాన్ని మీరు చిత్రించేటప్పుడు తెల్లటి పేపర్పై పసుపుతో ఈ ఉంగరపు వేలితో వేయటం మంచిది. అదృష్ట తరంగాలు అందులో నుండి మీ యొక్క నక్షత్రానికి, మీ రాశితత్వానికి రాముడి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ రాముడి బంటు తన తోకతో దుష్ట శక్తులన్నింటినీ తోకతో చుట్టి అవలీలగా విసిరి పారేస్తాడు. పునర్వసు నక్షత్రానికి ముఖ్యమైన అధిదేవత గురువు. వీరు పుట్టినప్పుడు గురుదశలో పుట్టినందువల్ల అన్ని విద్యల యందు ఆసక్తి ఉంటుంది. వీరికి జంతువర్గము పులి, పక్షివర్గము హంస. అంటే ఈ పునర్వసు నక్షత్ర జాతకులు నీటి నుండి పాలను వేరు చేసి తీసుకునే తత్వం కూడా కలిగి ఉంటారు. కానీ సొంత పనుల కంటే ఇతరుల పనులందు ఆసక్తి ఎక్కువ. వారికి సహాయ సహకారాలు అందించి రుణమిచ్చి దారుణంగా మోసగించబడుతుంటారు కూడా. అందుకని పునర్వసు నక్షత్ర జాతకులు కాస్త ఆలోచించి నిచ్చెనలాగా కాకుండా విచక్షణ జ్ఞానంతో దానం చేయాలి, కానీ తనకు మించి చేయరాదు. పునర్వసు నక్షత్ర జాతకులకి బాల్యమంతా అనేక విఘ్నాలతో విద్యాభ్యాసం గడుస్తుంది. మెల్లమెల్లగా 40 సంవత్సరాల తర్వాత స్థిరపడి జీవితంలో ముందంజ వేస్తారు. తప్పనిసరిగా వీరు దక్షిణామూర్తిని పూజించాలి. ఎందుకంటే వీరి యొక్క ముఖ్యమైన అధిదేవత గురువు, ఆ తరువాతే బుధుడు. ఈ పునర్వసు నక్షత్ర జాతకులు పూజించవలసినది వెంకటేశ్వర స్వామిని, శ్రీకృష్ణుడిని, లక్ష్మీనారాయణుడిని, ఇలా ముఖ్యమైన చిత్రాలను పూజించాలి. ఈ నక్షత్ర జాతకులు ముఖ్యంగా పెంచవలసిన వృక్షం ఏమిటంటే వెదురు. ఎక్కడైనా పిల్లన గురోవి దొరికితే అది మీ ఇంట ఉంచండి. పంచదారతో నింపి పూజ గదిలో పెట్టండి. పంచదార నింపాము, చీమలు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదని కంగారు పడకండి. చీమలకు దానం చేయటం కూడా మంచిదే. అది ఆహారంగా స్వీకరిస్తే మీకున్న దోషాల్ని అవి తీసుకుపోయినట్టే లెక్క. కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులు ఉత్తరాభిముఖంగా కూర్చొని ముఖ్యమైన పనులను చేస్తే తప్పక విజయం సాధిస్తారు.
రామ రా అంటే మనం పూర్తిగా నోటిని తెరిచి పలుకుతుంటాం. ఓపెన్ అయిన నోటి నుండి మనలోని గత జన్మ పాపాలన్నీ బయటకొచ్చి వెలుగులో దగ్ధం కావాలని ఒక సంకేతం. మా మా అని బంధిస్తుంటాం. అంటే మా అన్నప్పుడు బంధించబడిన నోటిలో మన మనసులోని పాపాలను తొలగించి మంచిని మాత్రం బంధించాలనే మర్మం కూడా అందులో దాగి ఉంది. రా అన్నది ఓపెన్ అయితే మా అన్నది క్లోజ్. అంటే జనన మరణ సంకేతాలని మరో అర్థం కూడా ఉంది. రాముడు నరజాతికి ఆదర్శమూర్తిగా నిలిచాడు. ఆనాటికే కాదు, ఏనాటికైనా ఒక భార్య, ఒక మాట, ఒక లక్ష్యం, ఒక బాణం, పితృవాక్య పరిపాలన, సోదర ప్రేమ, సేవక ప్రేమ, ప్రజాప్రేమ, ఎన్నెన్నో మహాగుణగణాల్ని కలిగిన ఆ శ్రీరాముడు నరజాతికంతా ఆదర్శనీయుడు, స్మరణీయుడు, రామాయణ మహాపురుషుడు ఆయన. ఆ దేవదేవుడు ప్రతి ఇంట ఈరోజు కూడా పూజలు అందుకుంటున్నాడు, అందుకోబోతున్నాడు కూడా. ఆ రామచంద్రుడి గీతి ఆ హనుమంతుడికి మహాప్రీతి, దుష్ట శక్తులకు మహాభీతి. రామచంద్రుడొక్కడే తీర్చు భక్తుల మనో ఆర్తి. శ్రీకృష్ణం వందే జగద్గురుం.